ఆచి చికెన్ మసాలా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి రామచంద్రరావు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తార్నాకలోని రామచంద్రరావు నివాసంలో ఓయూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బానిసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. నారీ శక్తి బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని, ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండి అలయన్స్ మహిళా బిల్లుని అడ్డుకున్నటువంటి ఒక తీరుని, మహిళా బిల్లు వ్యతిరేకంగా, రిజర్వేషన్ వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి ఒక ఓటింగ్ ని భారతీయ జనతా పార్టీ నిరసిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మా మహిళా మోర్చా, యువ మోర్చా, బీసీ మోర్చా, దళిత మోర్చా, ట్రైబల్ మోర్చా వీళ్ళందరూ కూడా కలిసి, మైనార్టీ మోర్చా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ముట్టడి కోసం ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకుంటూ నన్ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళల పక్షాన 33% చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళ ఇండియా అలయన్స్ వ్యతిరేకించింది. దానికి ఒకటే కారణము. ఒక కారణం ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్లే అనుభవించాలి రాజాధికారాన్ని. సామాన్య మహిళలు ఎవరు కూడా అనుభవించొద్దు. కాబట్టి ఆ సామాన్య మహిళల్ని చట్టసభలో రాకుండా చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు బిల్లుని అడ్డుకుంటున్నారు. వాళ్ళు తెచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లునే వాళ్ళే అడ్డుకున్నారు, పాస్ కాకుండా చేశారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ధైర్యం చేసి 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది. మాట్లాడితే ఇది దక్షిణాదికి నష్టం అని చెప్పేసి, లేకుంటే అవి హైబ్రిడ్ మోడల్ తేవాలని చెప్పేసి, లేకుంటే ఇప్పుడు ఎందుకు తెచ్చారని చెప్పేసి, ఈ సవరణ ఎందుకని చెప్పేసి తెలివి ఉండాలి. డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు ఎట్ట పెరుగుతాయి, డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు పెరగకపోతే రిజర్వేషన్ మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాము, ఈ డీలిమిటేషన్ చేయకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా మనం అమలు పరుస్తాము అనేటువంటి నిర్ణీత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కాబట్టి వీరందరూ కూడా కేవలం మహిళలకు వ్యతిరేకంగానే తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసిస్తుంది. ఇప్పుడే కాదు, మేము రాబోయే రోజుల్లో కూడా మేము ఇటువంటి ఒక ఆందోళనకరమైన కార్యక్రమం తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు